చంద్రబాన్ సాండు జీవితంలోనూ కూడా అద్భుతమైనటువంటి లీలను చేశారు బాబావారు. ఇంత మంచి సన్నివేశాన్ని అసలు హేమత్ పంత్ ఎందుకు రాయలేదు, నరసింహస్వామి ఎందుకు రాయలేదు నాకైతే అర్థం కావడం లేదు. ఇటువంటి అద్భుత విషయాన్ని సచ్చరిత్రలో రాయకపోవడము నిజంగా బాధాకరం. ఇది అటువంటి సన్నివేశం. ఇది చంద్రబాన్ సాండుకు 3 భార్యలు, సంతానం కలగలేదని చెప్పేసి 1 by 1 ముగ్గురిని చేసుకున్నాడు. ఈయన ముగ్గురికి కూడా సంతానం కలగలేదు. కొన్ని సంవత్సరాలకు ముగ్గురికి కూడా సంతానం కలిగింది. కానీ పుట్టడము చావడం జరిగింది. అంటే సుమారుగా అట్లా ఎంతమంది చనిపోయినారు అంటే 20 మంది చనిపోయినారు. అంటే 3 భార్యలు కూడా పుడుతూనే ఉన్నారు, వీళ్ళు ఆనందిస్తూ ఉన్నారు, పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఈ విధంగా 20 మంది చనిపోయారట. ఇక చంద్రబాను సాండుకు చాలా పరమ వైరాగ్యం కలిగింది. ఏమిటి దౌర్భాగ్యము? ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, సంతానం కోసం 3 పెళ్లి చేసుకున్నాను, పిల్లలు పుట్టారు కదా అని సంతోషపడుతూ ఉంటే పుడుతూ ఉన్నారు, చనిపోతున్నారు అని చెప్పేసి బాధపడ్డాడు చంద్రబాను సాండు. అప్పటికే బాబావారు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. బాబాతో సాంగత్యం నడుస్తూ ఉన్నది, సేవలు నడుస్తూ ఉన్నాయి. కానీ చంద్రబాను సాండు ఏనాడు కూడా బాబా ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నది, ఆ విధంగా పిల్లలు చనిపోకుండా కాపాడండి అని ఒక్కనాడు కూడా నోరు తెరిచి అడగలేదు ఈ చంద్రబాను సాండు. ఇతని యొక్క క్యారెక్టర్ ఏమిటో బాగా తెలుస్తూ ఉన్నది. అంటే ఇతడు కోరికల భక్తుడు కాదు అనే విషయం మనకు బాగా తెలుస్తూ ఉన్నది. బాబా వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, పిల్లలు చనిపోతున్నారు, బాబా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, మీరు కాపాడండి అని ఒక మాట మాట్లాడవచ్చు బాబాతో. ఆ విధంగా మాట్లాడలేదు, జస్ట్ సేవలు చేస్తున్నాడంతే ఈ చంద్రబాను సాండు. ఈ సన్నివేశాన్ని చూశాడు కుశాల్ చంద్. మా పెద్దనాన్నకి ఏమైనా పిచ్చా? అటువంటి సర్వసమర్థుడైనటువంటి గురువు ఇంటికి వస్తున్నప్పుడు తన సమస్యను చెప్పుకొని పరిష్కారం పొందాలే గాని ఈ పిచ్చి సేవలు ఏమిటి అని చెప్పేసి వెంటనే పెద్దనాన్నతో అడిగాడు, పెద్దనాన్న నువ్వు చేసేది నాకేమో నచ్చలేదు. ఆ బాబావారు క్షణానికి ఎన్నో లీలలు చేస్తూ ఉన్నారు, ఎవరెవరికో సంతానాన్ని కలిగిస్తూ ఉన్నారు, ఎన్నో కష్టాలు పోగొడుతూ ఉన్నారు, ఎన్నో మహిమలు చేస్తూ ఉన్నారు. అవన్నీ మనం వింటూ ఉన్నాము. నేను చెబుతూ ఉన్నాను పెదనాన్న, ఈసారి కనుక బాబా మన ఇంటికి వచ్చినప్పుడు నీవు ప్రేమతో తప్పకుండా అడుగు, నీకు తప్పకుండా బాబావారు సంతానం కలిగిస్తారు, నా మాట విను అన్నాడు కుశాల్ చంద్. చంద్రబాను సేటు భార్యలు కూడా అవునండి, మీరు ఎందుకు అడగడం లేదు, మా విన్నపం కూడా ఇదే, మీరు అలా చేస్తే బాగుంటుంది అన్నారు భార్యలు కూడా. అప్పుడు చంద్రబాన్ సాండ్ అన్నాడు, నేను ఆ విధంగా అడగను, మీరు అడిగితే మీరు అడుక్కోపోండి అన్నారు చంద్రబాన్ సాండ్. చూడండి ఈయన క్యారెక్టర్ ఎటువంటిది. నేను బాబాను అటువంటి కోరిక కోరను, ఒకవేళ కనుక మీకు అటువంటి కోరిక ఉంటే కుశాల్ చంద్ నువ్వే చెప్పు, నేనే చెప్పవలసిన అవసరం ఏముంది అన్నాడు చంద్రబాన్ సాండ్. అప్పుడు కుశాల్ చంద్ బాబాతో చెప్పడం జరిగింది, బాబా మీరు ఎంతోమందికి సంతానం కలిగిస్తూ ఉన్నారు, చివరికి నాకు కూడా కలిగించారు చిన్నవాడికి, మరి మా పెద్దనాన్న చేసినటువంటి పాపం ఏమిటి బాబా, 20 మంది పుట్టి అలా చనిపోతూ ఉంటే అతని యొక్క బాధ ఏమిటో ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. మరి ఇదేనా మీ యొక్క సాంగత్య మహిమ, ఇదేనా మీ యొక్క సేవలు అతను పొందినటువంటి మధురానుభూతులు, మీరు ఎందుకు ప్రసాదించడం లేదు అన్నాడు కుశాల్ చంద్. ఒకటే మాట మాట్లాడాట బాబావారు, హమ్ దేకింగే అన్నారంట, నేను చూస్తాను అన్నారంట బాబావారు. సరే వెంటనే ఆ విధంగా జరిగింది. ఇక ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినారు. ఎప్పుడైతే బాబా హమ్ దేకింగే అన్నాడో చంద్రబాన్ సేట్ యొక్క 3వ భార్య 2 months తర్వాత ఇక ఆమె నెల తప్పింది. అందరు అనుకున్నారు ఇంకేముంది, పుడతాడు చస్తాడు. ఎందుకంటే ఒక్కడు కాదు ఇద్దరు కాదు 20 మంది చనిపోయినారు. ఆ విధంగా వాళ్ళకు కూడా విసుగు పుట్టింది. ఇంకా వాళ్ళు కూడా శోకించడం మానేశారు. ఈ లోకంలో ఎలా ఉంటాయంటే ఒక సన్నివేశం ఉందనుకోండి, ఒక్కసారి బాగా ఏడుస్తారు, అది కూడా
అది రెండోసారో మూడోసారి జరిగిందనుకోండి, ఆ శోకం కూడా ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, కొడుకులంతా ఒరే నాన్నకు హార్ట్ అటాక్ వచ్చిందిరా రండిరా అని చెప్పేసి వస్తారు. ఏడుస్తూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు, ఆవేదన పడుతూ ఉంటారు, ఫోన్లు కొడతారు, డాక్టర్ కోసం పరిగెడతారు తీసుకొని. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. ఇక రెండోసారి వచ్చిందనుకోండి, కొంచెం హడావుడి తగ్గుతుంది, శోకించడం కూడా కొంచెం తగ్గుతుంది, చేసేది చేస్తారు. మూడోసారి వచ్చిందనుకోండి, ఒరే పెద్దోడా నువ్వు చూసుకో నేను పనికి పోతున్నా అంటే ఏం జరిగింది? అప్పుడే హడావుడి పోయింది, ఏడు పోయింది. అంటే మనిషి యొక్క పరిస్థితి ఇలా ఉంటుంది. వాళ్ళు కూడా ఆమె గర్భవతి అయితే పెద్దగా స్పందించాలి, ఇంకేముంది కొన్నాళ్ళు కూడా తెస్తాడు. అంటే ఎవరు కూడా సంతోషపడలేదు, ఎవరు కూడా ఆనందించలేదు. ఏం జరిగిందంటే బిడ్డ పుట్టాడు, ఆనందించారు. కుశాల్ చంద్ అన్నాడు, చూసావా పెద్దనాన్న, నేను ప్రార్థన చేశాను బాబాను, విత్ ఇన్ మనసులో మనకు బిడ్డ పుట్టాడు, నేను చెప్తున్నాను ఈ బిడ్డ కూడా ఏం కాదు అన్నాడు కుశాల్ చంద్. కానీ అందరూ భయపడుతూ ఉన్నారు, అందరూ ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అని వేదన పడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ బిడ్డ పుట్టాడో చూడండి, బాబా వారు స్వయంగా వెంటనే రహతాకు వచ్చారట. రహతాకు వచ్చి ఆ బిడ్డను తన యొక్క చేతుల్లోకి తీసుకున్నాడట. ఒక్కసారిగా కండల్లో కండ్లు పెట్టి బాబా చూశారట. ఒక్కసారిగా ఆపాదమస్తకం అలా స్పృశించారంట బాబా వారు. బాబా అన్నారట, వీడికి అమ్లోక్ చంద్ అని పేరు పెట్టు అన్నారట బాబావారు. అమ్లోక్ చంద్ పేరు పెట్టమన్నారట. అదే పేరును పెట్టారు ఈ యొక్క చంద్రపాన్ సాండ్. వాస్తవంగా పిల్లలు పుట్టడము, చనిపోవడము ఈ విధంగా కూడా జరుగుతూ ఉన్నది. కానీ చంద్రపాన్ సాండ్ కూడా భయపడుతూ ఉన్నాడు, వీడికి ఏం జరుగుతుందో అని. కానీ కొంత ధైర్యం వచ్చింది, బాబా రావడము, ఎత్తుకోవడము, ధైర్యం చెప్పడం ఇవన్నీ కూడా వాళ్ళకు కొంత ఉత్సాహాన్ని నింపినాయి. మరి ఈ విధంగా బాబా యొక్క కరుణ కటాక్ష వీక్షణాల వల్ల ఆ కుర్రవాడు ఎన్ని సంవత్సరాలు జీవించాడో తెలిసినా? 75 సంవత్సరాలు జీవించాడు ఈ కుర్రవాడు. 1978 వరకు ఈ అమ్లోక్ చంద్ జీవించాడు. 1978లోన తాను అంటే 75వ ఏట తాను చనిపోవడం జరిగింది. ఇతని యొక్క కుమారుడే జైచంద్ సాండ్. అతను ఇప్పటికి ఇంకా ఉన్నాడు ఆ రహతాలోనే. ఇతన్నే నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అంటే ఈ అమ్లోక్ చంద్ యొక్క కుమారుడిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. బాబా వారు ఒక్క మాట ఆ కుర్రవాడిని పట్టుకొని మాట్లాడారట. ఇలా చేతుల్లో పట్టుకొని, ఏ హమారా ప్రసాద్ హై అన్న ఒకటే మాట మాట్లాడారట. వీడు నా ప్రసాదము అన్నారట. వెంటనే వాళ్ళకి ఇంక అర్థమైపోయింది ఇంక బిడ్డకు ఏం కాదు అని. మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అని నేను ఈ జైచంద్ సాండ్ని అడిగాను. అప్పుడు ఆయన ఒక రీజన్ చెప్పాడు. మాకు శాంతామాత అనేటువంటి కులదైవం ఉన్నది స్వామి, ఆ విషయం మా వాళ్ళు పట్టించుకోలేదు, ఆమెకు పూజలు చేయడం మానివేశారు, ఆమె యొక్క ఆగ్రహం వల్లనే ఈ విధంగా జరిగింది అని మేము అనుకుంటున్నాము. కానీ బాబా అడ్డుపడడం వలన, అనుగ్రహించడం వలన ఈ విధంగా జరిగింది అని చెప్పడం జరిగింది ఈ యొక్క జైచంద్ సాండ్. అతను చెప్పింది అక్షరాల సత్యం. ఎందుకంటే ఈ విషయంలో మీకు ఒక స్వీయ అనుభవాన్ని కూడా చెప్తాను. మా నాన్నగారికి కూడా నేను ఎన్నో వాడిని అంటే 16వ సంతానం. అమ్లోక్ చంద్ 21, నా నెంబర్ 16. అంటే 16 మంది పుట్టారు. ఈ రోజుల్లో చూడండి, 2 గనే లోపల వాళ్ళు ఇట్లా అయిపోతారు. మరి 16 మందిని వాళ్ళు ఎలాగన్నారో ఎలా పెంచారో దేవుడికి ఎరగ. సరే, మా ఫాదర్ కూడా ఏం జరిగింది అని అంటే, కొడుకులు పుట్టడము, కొన్ని నెలలకే చనిపోవడం, ఈ విధంగా కొంతమంది చనిపోయారు. అప్పుడు ఎవరో చెప్పారు మా నాన్నగారికి, అయ్యా మీ ఇంటి కులదైవము ఉరుకుంద వీరన్న స్వామి, ఆ స్వామిని మీరు నమ్ముకోండి, పుట్టినటువంటి బిడ్డకు అతని పేరు పెట్టుకోండి, ఇక వాడు సావడు, మీకు ఏ భయం లేదు అని ఎవరో ఆయనకు చెప్పినట్లు ఉన్నారు. వెంటనే ఏం చేశాడంటే, మా పేరెంట్స్ ఉరుకుంద వీరన్న సమాధి దగ్గరికి వెళ్ళారు. అది ఆదోని దగ్గర కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ
అందరికీ 80% ఇక్కడ కులదైవంగా ఉంటాడు ఉరుకుంద వీరన్న స్వామి. అప్పుడు వాళ్ళు ఆయన పేరు పెట్టుకున్నారు. వీళ్ళు పెద్ద వీరన్న, చిన్న వీరన్న, ఊరకొందయ్య, వీరస్వామి, చూడండి ఆ పేర్లు చూడండి, అన్నీ ఆయన పేర్లే. నేను మాత్రం తప్పించుకున్నా. నా పేరు మాత్రం వెంకటరమణ అని పెట్టినారు. ఎందుకు పెట్టారు అని అంటే, మా అమ్మ వెంకటేశ్వర స్వామిని కోరుకుంది. ఎందుకంటే 16వ కాన్పు నాడు డాక్టర్ అన్నారట, ఏమయ్యా నీ ఎంతమందిని కంటావు? ఆమె ఆహారం తీసుకోవడం లేదు, కానీ తల్లో బిడ్డను ఎవరో ఒకరు చనిపోతారు, నీకు ఎవరు కావాలో చెప్పు అన్నారట డాక్టర్. ఈ విషయాలని కూడా మా నాన్న నాకు స్వయంగా చెప్పాడు. ఎప్పుడైతే మా ఫాదర్ ఇలా అన్నారో డాక్టరు, ఇక ఆ బిడ్డ చనిపోతాడు, తల్లికి ఏం కాదు నేను చూసుకుంటా అన్నారట. సరే ఏం జరిగిందంటే, ఆశ్చర్యకరంగా నేను పుట్టడం జరిగింది, సజీవంగా ఉండడం జరిగింది. డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడట. కుర్రవాడు రాజలాగా ఉన్నాడండి, ఇక భయం లేదు అన్నారట. అప్పుడు మా అమ్మ ఆ కాన్పుకు ముందు మొక్కుందట, స్వామి వెంకటేశ్వర స్వామి, ఆ డాక్టర్ ఏమో నన్ను భయపడిస్తున్నాడు, తల్లికో బిడ్డకో ప్రమాదం అంటున్నాడు, కాబట్టి నా బిడ్డ గనక బతికి బయటపడితే నీ పేరే పెట్టుకుంటా వెంకటరమణ అన్నదట. బతికి బయటపడ్డాను, అదే పేరు పెట్టారు. ఈ సంఘటన ఏ విధంగా అయితే జరిగిందో ఇదే చంద్రభాన్ సాండ్కి జరిగింది.